వానలు లేవు, పంటలు పండలేదు, తినడానికి తిండి లేదు. ఆ పరిస్థితుల్లో కాకతీయ సామ్రాజ్యానికి పన్ను కట్టలేకపోయాడు పగిడిద్దరాజు. నా ప్రజలు ఆకలితో అల్లాడుతుంటే నేను కప్పం ఎలా కట్టగలనని ఎదిరించాడు. ఆ ధిక్కారం ప్రతాపరుద్రుడికి ఆగ్రహం తెప్పించింది. మేడారం మీదకు లక్షలాది మంది సైన్యాన్ని ఉసుగొల్పాడు. విల్లు ఎక్కుపెట్టి రణరంగానికి సిద్ధమయ్యాడు పగిడిద్దరాజు. మేడారం చుట్టూ బాణాలు వర్షంలో కురుస్తున్నాయి. గిరిజనుల విల్లంబులకు కాకతీయుల కత్తులకు మతి భీకర పోరు. కానీ లక్షల సైన్యం ముందు గుప్పెడు మంది కోయలు నిలబడలేకపోయారు. వీరోచితంగా పోరాడి పగిడిద్దరాజు నేల కొరిగాడు. తండ్రికి తోడుగా నిలిచిన ముద్దుల కూతురు సారాలమ్మ శత్రువుల చేతిలో వీరమరణం పొందింది. తన వాళ్లను కాపాడుకోలేకపోయిన ఆవేదంతో శత్రువుల చేతికి చిక్కకూడదనే రోషంతో కొడుకు జంపన్న సంపెంగ వాగులోకి దూకి ప్రాణత్యాగం చేశాడు. ఆ వాగు నీళ్లన్నీ జంపన్న నెత్తురుతో ఎర్రగా మారిపోయి నాటి నుంచి ఆ వాగే జంపన్న వాగు అయ్యింది. భర్త మరణం, బిడ్డల నెత్తురు సమ్మక్కలోని మాతృమూర్తిని దహించి వేసింది. అడవి తల్లి ఉగ్రరూపం దాల్చింది. పసుపు కుంకుమలతో రణరంగానికి కదిలింది. చేతిలో కత్తి పట్టి సాక్షాత్తు ఆ కాళీమాతల కాకతీయ సైన్యం పైకి దూకింది. సమ్మక్క వేగానికి ఆవేశానికి శత్రువుల తలలు ఎగిరిపడ్డాయి. ఆ వీరనారి వీరంగం చూసి ప్రతాపరుద్రుడి సైన్యం గజ గజ వణికిపోయింది. కానీ వెన్నుపోటు శత్రువుల బల్యం ఒకటి సమ్మక్క వీపులో గుచ్చుకుంది. రక్తం దారగా కారుతుంది. అయినా లెక్క చేయలేదు. ఆ గాయంతోనే తన వాళ్ళని దీవిస్తూ నెత్తురు పారుతున్న అడుగులతో చిలకల గుట్ట వైపు నడుచుకుంటూ వెళ్ళింది. ఆ అడవిలో అదృశ్యమైపోయింది సమ్మక్క. ఇక మిగతాది నెక్స్ట్ ఎపిసోడ్ లో తెలుసుకుందాం. మీ అందరికి ఈ వీడియో నచ్చినట్లయితే వెంటనే లైక్, సబ్స్క్రైబ్ అండ్ షేర్ చేయండి. జై హో సనాతన ధర్మం.